ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై 21వ తేదీ నుండి జూలై 27వ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు. తత్ఫలితంగా మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది మరియు దాని నుండి మంచి లాభాల్ని సంపాదించడానికి మీరు కొన్ని కొత్త ఆలోచనలని కూడా ఆలోచించగలుగుతారు. ఇంకా ఈ వారం మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాల్ని కూడా పొందుతారు. అలాగే మీరు మీ బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం కలిగి ఉంటే ఈ వారం కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని చూస్తారు. ఇంకా మీరు కుటుంబంతో కలిసి మీరు ఒక మత ప్రదేశానికి వెళ్ళడానికి, ప్రార్థనలు పఠించడానికి కూడా ప్రణాళిక వేయవచ్చు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులకి చెప్పకుండా మీ ప్రేమికుడితో ప్రయాణించవచ్చు. కానీ ఇలా చేయడం ద్వారా మీరు మీ ప్రేమ వ్యవహారాలకు వ్యతిరేకంగా కుటుంబాన్ని మారుస్తారు. కాబట్టి ఉత్సాహంతో మీ స్పృహ కోల్పోకండి. ఇలాంటివి చేయకుండా ఉండండి. ముఖ్యంగా ఇతరుల నుండి సలహాల్ని పొందడం, తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయ సహకారాలని తీసుకోండి. కానీ ఈ వారం తీవ్రమైన అభద్రత భావన ఇతరుల నుండి సలహాల్ని తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని బలవంతం చేస్తుంది. వ్యాపారంలో కొద్దిగా సవాలుగా ఉంటుంది మరియు ఈ సమయంలో మీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల వారం మధ్యలో చాలా విజయాలు సాధించగలుగుతారు. ఇంకా విద్యారంగంలో మీరు మార్గదర్శకత్వం వహించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కష్టపడి పట్టుదలతో ఉండండి. అలాగే కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మానసికంగా ఒత్తిడి లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున కేతు గ్రహ యాగహవనం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 26వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.